మే 21 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున యాంటీ టెర్రరిజం డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే మే 21న 1991 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ రోజునే ప్రపంచంలో ఈ ఉగ్రవాదం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఉగ్రవాదం అనేటువంటిది ఏ విధంగా ప్రపంచ దేశాల్లో నాటుకుపోయింది, తొలగించాలి అంటే ప్రజల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాలు ఏ విధంగా ఉగ్రవాదం నిర్మూలించడానికి కార్యక్రమాలు ప్రారంభించాలనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. టెర్రరిజం అనేటువంటిది పెంచి పోషించకుండా ఉండడానికి, టెర్రరిజాన్ని నిర్మూలించడానికి కావాల్సినటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, వీరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ రోజున. వీరు మనం చూసుకుంటే హింస, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పౌరులను ఏకం చేయడమే లక్ష్యంగా యాంటీ టెర్రరిజం డేని మే 21న నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.